అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు చికెన్ లవర్స్ అందరి కోసం ఒక మంచి స్పెషల్ కొరియన్ స్టైల్ చికెన్ ప్యాన్ కేక్స్ చూపించబోతున్నాను. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో రండి, ఈ కొరియన్ స్టైల్ చికెన్ ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 3 పెద్ద కోడిగుడ్లని గిన్నెలోకి తీసుకున్నాను. వీటిని బాగా విస్క్ చేసుకుందాం. మీకు కొరియన్ ఫుడ్ ఇష్టమైతే మీరు ఎలాంటి రెసిపీస్ ఇంతకు ముందు ట్రై చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి 300 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇక్కడ చికెన్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి నేను చికెన్ కీమా వాడట్లేదు. చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజనింగ్ కోసం ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 చిన్న క్యారెట్లు, సన్నగా తరిగిన 1 పెద్ద క్యాప్సికం, తరిగిన ఉల్లికాడలు, ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న గుడ్లు అన్నీ కలవడానికి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. కరకరలాడటం కోసం ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేదు అనుకుంటే మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. మిశ్రమం అంతా పూర్తిగా కలిసేటట్టు చూసుకోండి. ఈ చికెన్ ప్యాన్ కేక్స్ని మీరు ఈజీగా ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ మిశ్రమం బాగా చిక్కగా ఉంది అనుకుంటే మీరు ఎప్పుడు కూడా ఇంకొక గుడ్డు వేసుకోవచ్చు. చూడండి, ప్యాన్ కేక్స్ చేసుకోవడానికి కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమంని 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. దీనివల్ల చికెన్ ముక్కలకి ఫ్లేవర్స్ బాగా పట్టి చాలా జ్యూసీగా ఉంటాయి. 15 నిమిషాల తర్వాత చూడండి, మిశ్రమం కొద్దిగా పల్సగా అయింది. ఒక్కసారి కలుపుకొని ఇంకా మనం ప్యాన్ కేక్స్ వేసుకుందాం. ఈ ప్యాన్ కేక్స్ చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 గరిటె వరకు చికెన్ ప్యాన్ కేక్ మిశ్రమం వేస్తున్నాను. మీరు వేసుకునే ప్యాన్ కేక్ సైజ్ని బట్టి మీరు మిశ్రమాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెమ్మదిగా ప్రెస్ చేసి అన్ని వైపులా సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్లో 3 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. 3 నిమిషాలు అయింది. ఒకసారి ప్యాన్ కేక్ని చెక్ చేసుకుందాం. చూడండి, ప్యాన్ కేక్ అయితే ఒకవైపు కాలింది. నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకుందాం. మీరు ఇలా ప్యాన్ కేక్ని తిప్పుకున్న తర్వాత ఇంకా కడాయి పైన మూత పెట్టుకోనక్కర్లేదు. జస్ట్ మరో ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని మీడియం లోలోనే మెయింటైన్ చేసుకోవాలి. చికెన్ ప్యాన్ కేక్ 2 వైపులా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. 2 వైపులా కాలిన తర్వాత ప్యాన్ కేక్ని కడాయి నుంచి తీసేయచ్చు. ఈ రెసిపీకి మనం చికెన్ ముక్కల్ని చిన్నదిగా కట్ చేసుకున్నాం కాబట్టి చికెన్ కూడా త్వరగా ఉడికిపోతాయి. అంతే అండి, భలే టేస్టీ అయిన చికెన్ ప్యాన్ కేక్స్ వేడివేడిగా వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఈ ప్యాన్ కేక్స్ని ఈవినింగ్ స్నాక్గా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా కూడా తినచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో. ఇక్కడ నేను ప్యాన్ కేక్ని మంచి స్పైసీ సాస్లో డిప్ చేసి తీసుకున్నాను. చికెన్ చాలా జ్యూసీగా ఉందండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా అబ్జర్వ్ అయ్యాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.